హ్మ్. సార్ ఇప్పుడు మౌలానా సయ్యద్ గారు ఏదైతే పిలుపునిచ్చారో గోవధ నిర్మూలన. సో, మిగతా మత పెద్దలు కూడా దీన్ని సమర్థిస్తున్నారంటారా? చాలా మటుకు సహకరిస్తున్నారు, హ్మ్. సమర్థిస్తున్నారు. కలకట్టలో సమర్థిస్తున్నారు, మన హైదరాబాద్లో సమర్థిస్తున్న నాయకులున్నారు. అంటే ఎవరైతే మత పెద్దలు ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా సహకరిస్తారు. ఓకే. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది అన్ని మతాలు సామరస్యంగా ఉండడం. వాళ్ళకేమి రాజకీయాలతో సంబంధం లేదు. హ్మ్. కానీ ఏవైతే ముస్లిం మైనారిటీ సపోర్ట్‌తో వస్తున్న ముస్లిం రాజకీయ పార్టీలు ఉంటాయి, హ్మ్. అవి కొంచెం సమ్మతించడానికి వెనకాడుతాయి. అవి కొంచెం ఒకటి, 2 సార్లు ఆలోచిస్తాయి. ఎందుకంటే ఓకే. ముస్లిం ఓట్లు వాటికి కావాలి గనుక. సో, వాళ్ళు కూడా ఖచ్చితంగా సపోర్ట్ చేసే రోజులొస్తాయి. హ్మ్. మీరొకసారి ఆలోచించండి. మన దేశంలో ముస్లిం జనాభా పాకిస్తాన్ కంటే ఎక్కువ. హ్మ్. పాకిస్తాన్‌లో ముస్లిమ్స్‌కి ఎటువంటి హక్కులున్నాయో అంతకంటే స్వేచ్ఛ మన దేశంలోని ముస్లిమ్స్‌కుంది. అవును. అనేక సందర్భాల్లో మన హైదరాబాద్ ఓవైసీ గారు ఒక మాట అన్నారు. ఇది మా దేశం, ఇది మా భూమి అని. హ్మ్. అంటే అంతగా వాళ్ళు మన దేశంలో పాతుకుపోయి ఉన్నారు. అంటే మన దేశం హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్‌తో ఇంకా జైనులు ఇట్లాంటి వాటితో ఒక సమైక్య భారతదేశం. అవును. అందరికీ తెలిసిందే. అవును. ఇందులో ఎవరు పక్కకు వెళ్ళిపోరు. ఏ ఒక్కరితోని ఈ మతం ఒక మతంతోని ఈ నిండిపోయి ఉండదు ఈ భారతదేశం. అలాంటప్పుడు అందరూ కలిసిమెలిసి ఉండాలి అంటే ఒకరి మతాల్లో ఉన్న విశ్వాసాన్ని ఇంకో మతస్థులు గౌరవించాల్సిందే. గౌరవించాల్సిందే. అవును. అలాంటప్పుడు మనం హిందువులు అత్యంత పవిత్రంగా పూజించే గోమాతని వాళ్ళు వధించి తినడాన్ని ఎప్పటినుంచో హిందువులు ముస్లిం మీద ఒక ఏహ్యభావంతోనూ అసహించుకునే ధోరణితో ఉండడానికి మనం గమనిస్తూనే ఉన్నాం. ఒక పెద్ద అంటే ఒక నెగటివిటీ వాళ్ళ మీద పోతుంది. హ్మ్. దీన్ని గనుక సపోర్ట్ చేస్తే వాళ్ళు హ్మ్. ముస్లిమ్స్ అందరూ గనుక గోవధను నిషేధించడానికి సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా అనేక మంది హిందూ సమాజం వాళ్ళ వైపే ఆలోచిస్తుంది ఖచ్చితంగా. హ్మ్.